మంచిది కాదు, ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళకి పదవుల్లో ఉన్న వాళ్ళకి మంచిది కాదు. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో పరిస్థితి ఎంతో కొంత బెటర్గా ఉంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే లోటు బడ్జెట్తో వెళ్ళింది, ఇప్పటికీ కూడా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నది. ఎప్పుడు ఏం జరగబోతుందో అనేది చాలా ఒక భయాందోళన గురించి అంశంగా రాష్ట్రాన్ని వర్ణిస్తున్నారు. ఒక శ్రీలంక అంటారు, ఇంకొక రాష్ట్రం పేరు చెప్తారు, లేకపోతే ఇంకొక దేశం పేరు చెప్తారు. ఇప్పుడు ఖచ్చితంగా కొన్ని ప్రమాదాలు ఉన్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ దక్షిణాది రాష్ట్రాలు కానీ ఆర్థికంగా కొంత డైనామిజం ఉన్న రాష్ట్రాలు. జరిగిందే జరిగిపోయింది. ఇప్పటికైనా కొంత జాగ్రత్తగా ఇప్పుడు మేలుకున్నట్టయితే సంక్షేమ పథకాలు మళ్ళీ ఇంకో 1,00,000 కోట్లు పెంచకుండా అభివృద్ధికి కొంచెం గట్టిగా పథకాలు వేసి బాటలు వేస్తే ఆంధ్రప్రదేశ్ సమాజం తెలంగాణలో ఉన్నట్టుగా, అది దక్షిణాది రాష్ట్రాలు ఉన్నట్టుగా బోల్డంత ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉన్నది, రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఉన్నది, ఎదగాలన్న కోరిక ఉన్న కుటుంబాలు ఉన్నాయి. ఒక జాతి బాగుపడేది ముఖ్యమంత్రి వల్ల, ప్రధానమంత్రి వల్ల కాదు, మన కుటుంబాల కష్టం వల్ల, మన ప్రజల దీక్ష వల్ల, మన పిల్లల బతుకులు బాగుపడాలన్న మన తల్లిదండ్రుల కోరిక వల్ల. అవి పుష్కలంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా పూనుకున్నట్టయితే, రేపు ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వం ఎవరు వచ్చినా కూడా పూనుకున్నట్టయితే, జరిగిందో జరిగిపోయింది, మళ్ళీ బయటపడడం సాధ్యము, మంచి ప్రగతి సాధించడం సాధ్యం. కొంత ఆలస్యమైంది, కొంత సమయం కోల్పోయిన సమయానికి మూల్యం చెల్లించాలి. జరిగిపోయిన దాని గురించి నుంచి పాఠాలు నేర్చుకుందాం. అయిపోయిన దాని గురించి ఏడిస్తే లాభం లేదు, పాఠాలు నేర్చుకుందాం. కాబట్టి ఇదేదో నాశనం అయిపోయిందని చెప్పన్నది నేను ఒప్పుకోను, కానీ ఖచ్చితంగా అవకాశాలను జారవిడుచుకున్నాం. ఇక ముందైనా జారవిడుచుకోకుండా మనం మంచి ఆలోచన చేయాలి. కేసీఆర్ గారికి మొన్న